దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, సబ్స్క్రైబర్కి అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దయగల దేవుడు, కృపగల దేవుడు, మనం ఆదివారం ముగించుకుని ఈ సోమవారం మనము డ్రైవింగ్ ఫీల్డ్ కావచ్చు, పొలం పనులు, లేకపోతే ఉద్యోగ రీచ్గా అనేకమైన పనులతో మనం లోకంలో వెళుతూ ఉంటాం. పనులను పెట్టుకుని లోకంలో వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలమైన మనం, పరిశుద్ధులమైన మనం అనేకులతో కలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మంచి నడవడి అనేది ఈ లోక సంబంధమైన అపవాది చెడగొడటానికి కరెక్ట్గా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడుతోంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకక తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. కనుకనే లోకంలో అనేకులు లోకస్తుతో కలుస్తూ ఉంటాం. అనేక మందితో మనం కలిసినప్పుడు వాళ్ళతో పాటు మనం కలిసి మాట్లాడకూడదు. ప్రియులారా, మనం ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి పవిత్రమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆ దేవాది దేవుణ్ణి మనం చూపించేవారు ఉండాలి. ప్రయాణంలో కానీ, తర్వాత పనుల్లో కానీ, ఎక్కడైనా సరే సృష్టికర్త అయిన దేవుడు నీలో ఉన్న సంగతి అనేకులకు చూపించాలి. కనుకనే ఈ మంచి దినాలుగా నీ కుటుంబంలో మంచి మేలు జరగాలంటే, మంచి దీవెన రావాలంటే నీ నోటి నుండి చెడు పలకూడదు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు దేవుడు మీకు, మీ కుటుంబాలకి గొప్ప దీవెన ఇచ్చి మిమ్మల్ని ఆదరించను గాక.